సీతారాం ఏచూరి. ఆయన నా గుర్తు హైదరాబాద్లో ఆయన గ్రామర్ హై స్కూల్లో చదివినట్టు గుర్తు, నిజాం కాలేజీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్టు గుర్తు. ఆ తర్వాత ఆ రోజుల్లో తెలంగాణ తొలిదశ ఉద్యమ రోజుల్లో ఆ తల్లిదండ్రులు చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆయన వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. నాకు చాలా రోజుల క్రితం తెలుగు దినపత్రికలోనే చదివినట్లు గుర్తు. ఆయన మామయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా, చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆయన మాటలు ఉట్టంకిస్తూ ఆ పత్రిక రాసింది. సీతారాం ఏచూరిని వాళ్ళ తండ్రి నా దగ్గరికి పంపించారు. వీడు దారి తప్పుతున్నాడు, వామపక్ష రాజకీయాల వైపు పోతున్నాడు, నీవేమైనా వాడిని కన్విన్స్ చేయని పంపిస్తే 15 రోజుల తర్వాత సీతారాం ఏచూరి తండ్రికి ఆయన లేఖ రాశాడట. నీ వాడు ఇంకా ఎక్కువ రోజులుంటే వాడిని నేను మార్చడమేమో, కానీ నేను కమ్యూనిస్ట్ అయిపోతాను, నన్నే మార్చేలా ఉన్నాడు అని చెప్పి లేఖ రాశాడట.